నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జూలై 3వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా వారం రోజుల పాటు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు అఖండ నామ సప్తాహం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చెరుకూరు జనార్దన్ రెడ్డి వెల్లడి. జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కయ్యాల ప్రశాంజనేయులు మృతి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చుక్కల భూములకు పరిష్కారాన్ని చూపారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయంలో భూరక్ష పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరీగా మురళి పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జగనన్న భూరక్ష పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరీగా మురళి, ఆర్టీఓ కిరణ్ కుమార్ అర్హులైన రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, ఎవరికీ రానటువంటి ఆలోచనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ఉన్నత కుటుంబాల్లో పుట్టి పేదరికం తెలియకపోయినా పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ మేరీగా మురళి మాట్లాడుతూ, 120 సంవత్సరాలుగా ఉన్న చుక్కల భూముల సమస్యలను శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని, అవినీతి రహితంగా అభివృద్ధి చేయంగా పాలన సాగిస్తున్నారని, భూ హక్కు ద్వారా వేలాది మంది రైతులకు భూమి కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, జిల్లా రిజిస్టర్ శ్రీరామ్ కుమార్, జడ్పీటీసీ యామిని, మాన్యం శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, ఎంపీపీ రమణమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్. ఇది కూడా ఇంత చక్కటి తొందరగా ఇంటికి పెట్టి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినందుకు, దాంతో పాటు మా కార్యకర్తలు గృహసారులు వచ్చారు, కన్వీనర్లు వచ్చారు, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జగనన్న సురక్ష కూడా జయప్రదం చేసి పేదవాళ్ళ మెప్పు పొంది మనం మరలా 2024లో మన వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగిరేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వారికి ఉన్నదాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక్క బేరే చేసుకొని గత ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి విషయాన్ని ఒక్క విషయం ద్వారా మీకు స్పష్టం చేయదలుచుకున్నాం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాల బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు పౌరులు, ఈరోజు ఉన్నటువంటి బిడ్డలు రేపు పౌరులు అవుతారు. వాళ్ళని సమర్థవంతంగా తయారు చేయాలి, స్కిల్డ్ పర్సన్స్గా తయారు చేయాలి, ఇంగ్లీష్లో పట్టు సంపాదించుకోవాలి. వారే కదా రేపు వారసులు దేశానికి, రాష్ట్రానికి అనే దృక్పథంతో మరి ఈరోజు ఒక దృక్పథమే కాదు, దానికి తగ్గ వాతావరణం మనం అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పాఠశాలను ఎంత చక్కగా తీర్చిదిద్దారో నాడు నేడు కార్యక్రమంలో మీరు చూశారు. ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు వారి లాగిన్ లో, సబ్ రిజిస్ట్రార్స్ లాగిన్ లో ఈ నిషేధిత భూముల జాబితాలో ఉన్న చుక్కల భూములను తొలగిస్తూ వాటికి డిజిటల్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే రేపటి నుంచి, ఈ తొలగించిన తర్వాత రేపటి నుంచి ఈ చుక్కల భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, కన్వర్షన్ చేసుకోవచ్చు, పాస్బుక్లు తీసుకోవచ్చు, అన్ని చేసుకోవడానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ సర్వ హక్కులకు సంబంధించి మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ చుక్కల భూములు మండలాల వారీగా గూడూరులో 728 రైతులు, 1268 ఎకరాలు, చిల్లకూరు మండలం 633 మంది రైతులు, 1583 ఎకరాలు, కోట మండలం 170 మంది, 261 ఎకరాలు, వాకాడు 292 మంది, 367 ఎకరాలు, చిట్టమూరు 24 మంది, 221 ఎకరాలు. మొత్తం ఈ చుక్కల భూములకు పరిష్కారంగా మన గూడూరు డివిజన్లో, గూడూరు నియోజకవర్గంలో మొత్తం 1847 మంది రైతులు, 3703 ఎకరాలకి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన విప్లవాత్మకమైన రోజు ఈ రోజు. ఇక్కడ ఈ పరిష్కారానికి సంబంధించి మనకు సబ్ రిజిస్ట్రార్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ లిస్టులంతా కూడా సబ్ రిజిస్ట్రార్లకి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకి గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు రెండవ కార్యక్రమం జగనన్న సురక్ష కార్యక్రమం. ఈ జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ చుక్కల భూములకు శాశ్వత పరిష్కారానికి, క్రమబద్ధీకరణకు ఒక సీఎం గారు సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశాన్ని సీఎం గారి తరఫున కలెక్టర్ గారి తరఫున మేము చదివి వినిపించడం జరుగుతుంది.
కానీ కొందరు ఇంకా రైతులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపించే విధంగా అడుగులేస్తామని తెలియజేస్తారు. జూలై 3వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 26 నుండి వారం రోజుల పాటు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు అఖండ నామ సప్తాహం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ చెరుకూరు జనార్దన్ రెడ్డి తెలియజేశారు. గూడూరు సిఆర్ రెడ్డి స్వగృహం నందు అఖండ నామ సప్తాహం కరపత్రాలను విడుదల చేశారు. జూలై 3వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 26 నుండి వారం రోజుల పాటు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు అఖండ నామ సప్తాహం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు పై కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెరుకూరు రోహిణి, సోమిశెట్టి చెంచురామయ్య, పాదర్తి ప్రసాద్, కోటి తదితరులు పాల్గొన్నారు. మహాభక్తుడు శ్రీనివాస స్వామివారి ఆశీస్సులతో మనం ఈ గురు పూర్ణిమ సందర్భంగా సాయి సప్తాహం అనే కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి 36 సంవత్సరాలు పూర్తయింది. 37వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా, కరోనా 2 ఏళ్లు తప్ప ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నాము. ఈ 7 రోజుల పాటు నిర్విరామంగా 24 గంటల సేపు సాయినామం జపించి అందరూ పునీతులవుతూ బాబా కృతార్థులవుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ సాయి సప్తాహంలో భజన కార్యక్రమంలో పాల్గొని సాయినాథన్ దివ్యాశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కృష్ణయ్య గారు చెప్పినట్లు ప్రతిరోజు పల్లకి ఉత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఒక అరగంట 30 గంట పాటు ఉంటుంది. 7:30, 7:30 అదైన తర్వాత పల్లకి సేవ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని సాయినాథన్ కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. షిరిడి సాయిబాబా మందిరంలో ఈ గురు పౌర్ణమిని స్థాపించి సుమారు 36 సంవత్సరాలు అయిపోయింది. ఇది 37వ సంవత్సరంగా ఈ గురు పౌర్ణమి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక కరోనా పీరియడ్ లో 2 సంవత్సరాలు చేయలేకపోయినవే కానీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సుమారు మనం 7-8 లక్షల రూపాయల ఖర్చుతో ఈ గురు పౌర్ణమిని మహావైభవంగా జరుపుతూ ఉన్నాము. అది ముఖ్యంగా మాకు పెద్దలుగా ఉన్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, వారి ఆశీస్సులు మెంబర్స్ అందరినీ కూడా మంచి నడవడికలతో ఒకే తాటి మీద నడుపుతున్నందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయగలుగుతున్నాము. అదేవిధంగా ఇంకా మాకు కూడా ఉన్నంత కాలం కూడా ఈ మందిరాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఈ రోజు గూడూరులో మా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉండేటువంటి సాయిబాబా మందిరం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అన్నదానం రోజు 100 మందికి అన్నదానం జరుపుతున్నాము. అదేవిధంగా గురువారం రోజు 600 నుంచి 700 మందికి అన్నదానం జరుపుతున్నాము. ఆ భక్తులు కట్టేటువంటి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ గానే అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మాకు ఆదర్శంగా మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదర్శంగా నడుపుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలను ఇంత జయప్రదం చేయగలుగుతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఎల్లకాలం కూడా మాకు సాయినాథ్. మీకు ప్రతి సంవత్సరం తెలుసు, ప్రతి సంవత్సరం మేము ఈ గురు పూర్ణిమ అనేది జరుపుతున్నాము. ఆ కార్యక్రమంలో సాయి సప్తాహం అని 7 రోజులు అఖండ భజన కార్యక్రమం, రాత్రి మౌలు చేసే కార్యక్రమం ఉంది. లాస్ట్ రోజు అన్నసంతర్పణ జరుగుతుంది. దీనిలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈ గురు పూర్ణిమ దీని యొక్క విశిష్టత ఏంటంటే, మన షిరిడి సాయిబాబా గారు వారు బ్రతుకున్నప్పుడు ఆయనే ఒక సందర్భంలో ఆయన అనునాయులతో ఈ స్తంభాన్ని పూజించుకోకూడదా అన్నారు. స్వామి మీరే ఉన్నారు, గురువు మిమ్మల్ని పూజిస్తామన్నారు. అది కష్టం మీద ఆయన ఒప్పుకున్నారు. కరెక్ట్గా ఆ రోజు గురు పూర్ణిమ కాబట్టి ఆయన ఆ రోజు స్టార్ట్ చేసిన, ఆ రోజు మొదలుపెట్టిన ఈ గురు పూర్ణిమ పూజోత్సవం ఈ రోజుకి అన్ని చోట్ల దేశమంతటా జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో ఇక్కడ మన గూడూరు సాయిబాబా మందిరంలో కూడా మేము జరుగుతున్నాము. ఇది తెలుపడమైంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కృతార్థులు కమ్మని మేము కోరుకుంటున్నాము. అలాగే మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయి, మందిరంలో జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో సాయి గ్రంథాలయం అని ఒకటి ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలు అన్నీ ఉంటాయి.
మీరు కావాలంటే ఇంటికి కూడా తీసుకుపోవచ్చు. అక్కడ పక్కన టెంకాయల అంగడి ఉంటుంది. ఆ తెంకాయల అంగడి వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు మీకు ఆ పుస్తకాలు ఇస్తారు. దాన్ని బట్టి రాసుకుంటారు. మీరు చదివి తెచ్చి ఇవ్వచ్చు. ఈ రకంగా ఆ కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత పల్లకీ సేవ, మీకు అందరికీ తెలిసినది. పల్లకీ సేవ ఉంటుంది, ప్రతి గురువారం ఉంటుంది. మీరు అందులో కూడా పాల్గొనాలని కోరుకుంటాను. తర్వాత నిత్యాన్నదానం మన మందిరంలో ఈ నెల 26వ తేదీ మొదలు జూలై నెల 3వ తేదీ వరకు సప్తాహ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం మనం 27 రోజుల పాటు 24 గంటలు సాయినామం అందరం జపిస్తాము. దాన్ని ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వరకు మనం అందరం కలిసి దాన్ని జయప్రదంగా మనం చేయాలని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. దానికి కొంతమంది భజన బృందం వస్తారు. వారికి తోడుగా మనం అందరం ఉండి ప్రతి సమయంలోనూ ఎవరో ఒకరు మన మందిరం వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండే భక్తులు కానీ ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని బాబా దివ్య ఆశీస్సులు పొందాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మనం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజు సాయి సత్యవ్రతం అనే వ్రతం ఎప్పుడు మనం చేసుకుంటున్నాము. అందరికీ 26వ తేదీ నుంచి టికెట్లు ఇవ్వడం మొదలవుతుంది. భక్తులందరూ వచ్చి దాన్ని తీసుకొని దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ రోజు మళ్ళీ పూజలో 9 గంటల నుంచి మొదలు ఆ రోజు సోమవారం ఉదయం రావుకాలం తర్వాత 9 నుంచి 10 లోపల స్టార్ట్ చేసి ఒక 1 అవర్ ఉంటుంది. అలాగే దాని తర్వాత భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే సాయి నామం రాసే వాళ్ళు ఎవరైనా 50,000 వరకు కానీ రాసిన వాళ్ళు ఉన్నా కూడా మనకు మందిరంలో వచ్చి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. సాయి కోటి చాలా మంది రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ రోజు మనం సన్మానించుకొని ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే వచ్చి మన మందిరంలో ఇన్ఫార్మ్ చేసుకోవాలి. అలాగే ఆ రోజు వ్రతంలో పాల్గొనే వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా సమయానికి అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది చేయకుండా ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ గా ఉండి ఆ వ్రతాన్ని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకునేటట్టు కూడా. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగెండ్ల గ్రామానికి చెందిన 45 సంవత్సరాలు వయసు కలిగిన కయ్యాల ప్రసన్నాంజనేయులు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. ప్రసన్నాంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు పోలీసుల సమాచారం మేరకు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగెండ్ల గ్రామానికి చెందిన కయ్యాల ప్రసన్నాంజనేయులు మరియు అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుల కుటుంబాలు కారులో తిరుమలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు లారీ కంటైనర్ను కారుని ఢీకొంది. దీంతో ప్రసన్నాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మిగిలిన వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవస్థలో నూతన మార్పులు తెచ్చే విధానంలో భాగంగా ప్రతి మండలానికి అదనపు మండల విద్యాశాఖ అధికారిని నియమించినట్లు నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు మండల విద్యాశాఖ అధికారి జీవీ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని, మండలంలోని విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. నా పేరు ఏవి రమేష్ కుమార్. నేను చిట్టేడు హై స్కూల్ నుంచి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2 క్రింద ఇక్కడికి నియమించబడి ఇక్కడికి వచ్చాను. అకాడమిక్ మానిటరింగ్ అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రతి పాఠశాలలో పర్యవేక్షణ
దాని మీద ఎక్కువగా మా మీద బాధ్యతగా పెట్టి MUO2 పోస్టు క్రియేట్ చేసి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2గా నన్ను నియమించడం జరిగింది. దీన్ని విద్యా ప్రమాణాలు పెంచడం కోసంగా ఇది ఎంతో దోహదపడుతుంది. ఒకే మండల విద్యాశాఖాధికారికి భారము అధికంగా ఉన్నందువల్ల రెండవ పోస్టు క్రియేట్ చేసి MUO2 కింద గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి ఏర్పరిచారు. ఆ దృష్ట్యా MUO2 పోస్టు కింద నన్ను నియమించడం జరిగింది. మనుబోలు మండలంలో నేను ఎంతో సక్రమంగా అకుంఠిత దీక్షతో చాలా కమిట్మెంట్తో చేయడాన్ని నిశ్చయించి ఆ యొక్క హై స్కూల్ నుంచి ఈ మనుబోలు మండలం ఇక్కడికి రావడం జరిగింది. MUO2గా గవర్నమెంట్ వాళ్ళ ఆదేశం ప్రకారంగా ఇక్కడ ఈరోజు జాయిన్ అయ్యానండి. నా సహాయ శక్తుల నేను సర్వదా విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి చక్కగా నేను పాటుపడతానని చెప్తూ తెలియజేస్తూ ఈ అవకాశం. ఈ నెల 26వ తేదీ గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుందని, 4 రోజుల పాటు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంపై మండల నాయకులతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జన సమీకరణపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ చిట్టమూరు మండలం గుణపాటిపాలెంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తుందని, 30వ తేదీ వరకు నియోజకవర్గంలోని వాకాడు, కోటక్, చిల్లకూరు మండలాల్లో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నారా లోకేష్ దృష్టికి తీసుకురావాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు వేలాదిగా తరలివచ్చి పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బీళ్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, రహీం, కోటేశ్వరరావు, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి, మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రోగ్రామ్ టోటల్గా
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 40,000 రూపాయలు విలువ చేసే 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలోని ఎస్ఈబీ కార్యాలయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గూడూరు పట్టణంలోని ఎస్సీబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సూర్య మరియు హేమలత అనే దంపతులు ఒరిస్సా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 4 కేజీల గంజాయి కొనుగోలు చేసి వారు పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ ప్రాంతంలోని ఇటుక బట్టీల వద్ద విక్రయించేందుకు తీసుకువెళుతున్న క్రమంలో అధికారులు నిర్వహించిన దాడుల్లో గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి గూడూరు కోర్టులో హాజరుపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ ఎస్ఐ శేషమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మారక ద్రవ్యాల వినియోగము వాటి యొక్క అక్రమ రవాణా వ్యతిరేక దినం కారణంగా అంటే వరల్డ్ డ్రగ్ డే జూన్ 26 కావడంతో ప్రభుత్వం వారి యొక్క మా యొక్క తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వారైన ఏ రాజేంద్ర గారి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక డ్రైవ్ని గంజాయి సంబంధిత నేరాలపైన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డ్రైవ్లో భాగంగా ఈ రోజున గూడూరు రైల్వే స్టేషను బస్ స్టాండ్ లాంటి ప్రదేశాల్లో మా గూడూరు ఎస్సీబీ టీం అట్లానే వెంకటగిరి ఎస్సీబీ టీం వారు జాయింట్గా గంజాయి అక్రమ రవాణా పైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో గూడూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో 4 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులైన సూర్య హేమలత అనే దంపతులిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీరి దగ్గర ఉన్న 4 కేజీల గంజాయి కూడా 40,000 రూపాయల విలువ ఉంటుంది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోనే వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలోనే కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున అంటే 20,000 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇటుక బట్టి తయారు చేసి ఇటుకలు తయారు చేసే కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ తోటి కార్మికులకి చుట్టుపక్కల వ్యక్తులకి ఈ గంజాయిని వీరు అమ్ముకుంటూ ఉంటారు. వారిని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేసి గౌరవ గూడూరు మేజిస్ట్రేట్ వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారికి ఇనిషియల్గా 15 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఎవరైనా కూడా గంజాయిని కలిగి ఉన్న రవాణా చేసిన అమ్మిన మీ దృష్టికి వస్తే దయచేసి మా గూడూరు సబ్ వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఫోన్ నంబర్ 94 40 90 25 13. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు పాపన శ్రీనివాసులు జ్ఞాపకార్థం భార్య శ్రీలక్ష్మి, కుమారులు వెంకట విఘ్నేష్, లలిత కుమార్ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ओम साई श्री साई जय जय साई साई जय जय साई श्री साई जय जय साई
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతీయ రహదారిపై మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కయ్యాల ప్రశాంజనేయులు మృతి. ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. మరొక సిఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.